a1 ఈక్వలెంట్ టు మనము ఒక మ్యాథ్స్ క్వశ్చన్ని ఎలా ఆలోచించాలి, ఎలా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. a1 ఈక్వలెంట్ టు 1, a1 ఈక్వలెంట్ టు 1 ఏమిచ్చాడు? a1 ఈజ్ ఈక్వలెంట్ టు 1, an ప్లస్ 1 ఈజ్ ఈక్వలెంట్ టు 2an ప్లస్ 5, 2an ప్లస్ 5. నేను మీకు ఒక కాన్సెప్ట్ చెప్పాను ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ది క్లాస్. ఏమన్నాను సార్? సింప్లిఫై ద క్వశ్చన్ని చూసి భయపడకండి. సింప్లిఫై ది క్వశ్చన్ని చూసి భయపడకండి. రైట్? కాంప్లికేటెడ్ క్వశ్చన్ ఉంటే దాన్ని ఎంత ఈజీగా మనకు అర్థమయ్యే భాషలో మనం అర్థం చేసుకుంటే చాలు. a1 అనేది ఒకటి ఇచ్చాడు, ఒక సీక్వెన్స్ ఫామ్ ఇచ్చాడు. an ప్లస్ 1 ఈజ్ ఈక్వలెంట్ టు 2an ప్లస్ 5 ఇచ్చాడు. an ప్లస్ 1 ఈజ్ ఈక్వలెంట్ టు 2an ప్లస్ 5 ఇచ్చాడు. రైట్? నాకేం కావాలన్నాడు? a100 కావాలన్నాడు. a100 కావాలన్నాడు. ఆప్షన్లు ఏమేమి ఉన్నాయి? 5 ఇంటూ 2^99 మైనస్ 6, 5 ఇంటూ 2^99 ప్లస్ 6, 6 ఇంటూ 2^99 ప్లస్ 5, 6 ఇంటూ 2^99 మైనస్ 5. ఇదే కదా సార్ ఆప్షన్లో. నౌ ఇక్కడ క్వశ్చన్లో ఏమిచ్చాడు? a100 ఇచ్చాడు. ఆప్షన్లో పవర్ 2లు ఎన్ని ఉన్నాయి? 99 ఉన్నాయి. 99 అనేది 100కి ఒకటి తక్కువ, ఇది 100కి ఒకటి తక్కువ. 100 బదులు నేను 2 పెట్టుకుంటే ఏమవుతుందో చూద్దాం. a2 పెట్టుకుంటే ఏమవుతుంది? 2 ఎప్పుడు వస్తుంది? n ఈక్వలెంట్ టు 1 పెట్టుకుంటున్నా. a1 ప్లస్ 1 a2 ఈజ్ ఈక్వలెంట్ టు 2 ప్లస్ 2 ఇంటూ a1 ప్లస్ 5. a1 వాల్యూ ఎంత ఇచ్చాడు? 1 ఇచ్చాడు. 2 ప్లస్ 5 ఎంత? 7. ఆన్సర్లో 99 బదులు 1 పెట్టుకుంటే ఎక్కడ నాకు 7 వస్తే అదే ఆన్సర్. 5 ఇంటూ 2 10 మైనస్ 6 4 కాదు. 5 ఇంటూ 2 10 ప్లస్ 6 16 కాదు. 6 ఇంటూ 2 12 ప్లస్ 5 17 కాదు. 6 ఇంటూ 2 12 మైనస్ 5 7, 12 మైనస్ 5 7. నేనేమన్నాను సార్? ఎంత పెద్ద క్వశ్చన్ ఉన్నా సింప్లిఫై చేసుకోండి. సింప్లిఫై చేసుకుంటే క్వశ్చన్ చూస్తే మనకు ఐడియా వస్తుంది. 100 మనకు కావాలి, ఆన్సర్లో అన్ని పవర్ 99లు ఉన్నాయి. అదే మనకు a3 కావాలనుకోండి, 5 ఇంటూ 2 స్క్వేర్ మైనస్ 6, 5 ఇంటూ 2 స్క్వేర్ ప్లస్ 6, 6 ఇంటూ 2 స్క్వేర్ ప్లస్ 5, 6 ఇంటూ 2 స్క్వేర్ మైనస్ 5. ఏ క్వశ్చన్ని కూడా మనము ఆన్సర్ చెప్పేయడానికి స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేయకుండా రూట్ కాజ్ అనాలిసిస్ తోటి సాల్వ్ చేసే ప్రయత్నము చేస్తున్నాము.